మళ్ళీ అదే కల? ఎవరైనా రోజుకో కలగంటారు, నువ్వు రోజు ఒకే కలగంటావు. అది కళ, నిద్రలో కనేది. ఇది కూడా కలే, నిద్ర లేపేది. నాకు కూడా ఒక కల ఉంది. సరే, గుడ్ నైట్ అక్క. మొదలు పెడతారా బాబు? అంతేగాని ఏంటో అని అడగవా? అనవసరమైన టాపిక్ నేను డిస్కస్ చేయను. నీ కర్మ. వినకపోతే ఈ అక్క నీకు ఉండదు. సరే అని చెప్పు. ఎప్పుడో గ్రామఫోన్ ఉన్నప్పుడు పుట్టాను. తర్వాత రేడియో, టేప్ రికార్డర్, వాక్ పెన్, ఐపాడ్, ఇప్పుడు మొబైల్ ఫోన్ వరకు అన్నీ మారాయి. నాకు మాత్రం ఇంకా పెళ్ళవలేదు. అందుకే లేచిపోతున్నాను. ఎవరితో? మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్తో. ఆయనకి పెళ్ళైంది కదక్కా. పెళ్ళాన్ని చంపేసి అట్టించట్టే బస్ స్టాప్కి వచ్చేస్తా అన్నాడు. బా, పెళ్లి గురించి మరీ అంత డెస్పరేట్ గా ఉన్నావేంటి అక్క? నేను పుట్టి దశాబ్దాలు దాటిపోయాయి. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఎంత కష్టపడి పెంచాను నిన్ను. ఎక్కడ కష్టపడ్డా? ఎల్ఐసి డబ్బులతో కదా పెరిగాం. కోట్లే రాలేదు ఇన్సూరెన్స్. 10 లక్షలు. ఆ వచ్చిన డబ్బులు వడ్డీలకి తిప్పి ఆ డబ్బులతో పెరిగాం. డబ్బులు వసూలు చేయడం ఎంత కష్టమో తెలుసారా నీకు? నీ నోటికి భయపడి ఒక రోజు ముందే వడ్డీ ఇచ్చేవాళ్ళు కదా. ప్రతిదానికి అడ్డం పడిపోవడం కాదు. ఈ అక్కని అర్థం చేసుకో. నీకు మాత్రం మావయ్య అని పిలిపించుకోవాలా లేదురా? యాక్చువల్ గా లేదక్క. ఎందుకుంటుందిరా? నీకు లవ్ స్టోరీ ఉంది, బ్రేకప్ స్టోరీ ఉంది, మరి నాకేముందిరా? ఇంట్లో కూర్చొని సీరియల్స్ కవర్ చేసుకోవడం తప్ప అసలు ఈ అక్కకి పెళ్లి చేసి రుణం తీర్చుకుందామని కనీస ఇంగిత జ్ఞానమైనా లేదేంట్రా నీకు? కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు. ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలే. ఇంకెప్పుడు? ఏవో 2 ఎంట్రుకలు నెరిసిపోయాని రంగేయడం మొదలు పెడితే మొత్తం జుట్టంతా పడిపోయింది. బఠానీలు తిన్నట్టు రోజు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింకు ఇన్ని టాబ్లెట్లు మింగుతున్నాను. ఇక నా వల్ల కాదు. అందుకే విఐపి సూట్ కేసు పట్టుకొని లేచిపోతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. పడుకునే ముందు గ్యాస్ ఆఫ్ చేసుకొని పడుకో. అక్క 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 సరే, పంతులు గారితో మాట్లాడతాను, ఓపిక పట్టు. నమ్మొచ్చా? రెడ్డి గారి మీద ఒట్టే. సరే, 1 మంత్, 1 నెల ఓపిక పడతాను. ఈలోగా నాకు పెళ్లి చేయలేదనుకో, విఐపి సూట్ కేసే. ఏమో పెహదు సార్, పప్పు నువ్వు ఎప్పుడు పెడుతున్నావు? పప్పు అన్నం ఏం కర్మ సార్, మీరు ఇంటికి రండి, నాటుకోడి ఇగురు కొబ్బరన్నం చేసి పెడతాను. నేను నీ పెళ్లి గురించి అడుగుతున్నానయ్యా, ఎప్పుడు చేసుకుంటావు? సంబంధాలు అవి చూస్తున్నారండి. తొందరగా చేసుకోవయ్యా, వయసు అయిపోతుంది కదా. మొన్నే మా అబ్బాయికి కూడా పెళ్లి సెట్ అయిపోయింది, అమెరికాలో జాబ్ కదా. నేను మొన్న మీ అమ్మాయిని చూసానండి, కత్తిలా ఉంది. మీరు మా ఇద్దరికి సెట్ చేస్తే కమిషన్ మీకేస్తాం కదా. ఏంట్రా మాటలు? పెద్దంతరం జనందరూ లేదా? పెళ్లి గురించి అడిగావు, ఓకే. 2ోసారి అడిగావు, పద్ధతిగా సమాధానం చెప్పాను. కానీ 3ఓసారి నీ కొడుకుతో కంపేర్ చేసావు, నేను సెన్సార్ మర్చిపోయాను. బ్రోకర్ పనులు ఎందుకండి మీకే? మీ అక్క ఒప్పుకోగానే చేసుకుంటాను రా. ప్రసాద్ గారు, ఇంత జీలకర్ర, వాము, సోంపు రాత్రి నీళ్ళల్లో బాగా నానబెట్టి పొద్దున్న మరిగించి తాగితే కొవ్వు మొత్తం దిగిపోద్దండి. నాకెందుకు చెప్తున్నారండి? మీకున్నంత ఒళ్ళు కొవ్వు ప్రపంచంలో ఆడుకున్నదండి. అదేంటి అంత పడనేరు? అడుగు ఎత్తి అలాగేయాలండి. కాళ్ళు సొట్ట కుక్కలాగా చెప్పులు ఈడ్చుకుంటా నడుస్తున్నారు. ఆ సౌండ్కి నాకు ఇరిటేషన్ దొబ్బుతుంది. ఈ చెప్పులు అంతేనండి, నడుస్తుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. మనమే వాటిని క్యాచ్ చేసి నడిచేయాలి. అబ్బా సర్లేండి, మంచి టీ తాగుదాం. పొద్దున్న వాకింగ్ వెళ్ళాను, తల తిరిగిపోతుంది. ఏంటి వాకింగ్కి వెళ్తున్నారా మీరు? అంటే కల్పన ఆ టైంకి బయటకు వస్తుందండి. కల్పన? షీఈ్ మై కల్పి. ఆవిడ కల్పి, మీరో శిల్పి. అలా తీసి పడేయకండి, నా ప్రేమలో ఆపుకోలేనంత ఆత్రం ఉంది. మరెళ్ళి చెప్పవచ్చు కదా. అదే ప్రాసెస్లో ఉన్నానండి. ఆ లాయన్తో మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసింది. మీకోసమా? నేను ఇంకా ప్రపోజే చేయలేదండి. ఓ, డైవర్స్ వచ్చే టైంకి మనం రెడీగా ఉంటే మంచిది కదా అని. నీతి మాలిన కుక్కండి మీరు, దిక్కుమాలిన విషయాలన్నీ కక్కుతున్నారు. తప్పే ఉందండి, వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఆయన కారణం కాదు కదా. ఒకవేళ వాళ్ళిద్దరూ విడిపోతే ఈయన ఆవిడ్ని ఓదార్దాం అనుకుంటున్నాడు. అది జెంటిల్మెన్లా మాట్లాడారండి. నేను అంతే అండి, కరోనా వ్యాక్సిన్ వేసినప్పటి నుంచి నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతున్నాను.
ప్లీజ్ జాయిన్ విత్ అస్. యా ష్యూర్. థ్యాంక్ యూ జెంటిల్మెన్. ఏం కావాలి సార్? నాకు ఒక అల్లంటి. మీకు? షుగర్లెస్. షుగర్ లేకపోతే ఏం బాగుంటుంది సార్? ఈయనకి మామూలుగానే వచ్చాగదు, షుగర్లెస్సే ఇవ్వండి. మీకు? 1 వాటర్ బాటిల్. ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వండి. తీసుకోండి. యా ప్లీజ్, మీరు తాగండి. ఆయనకు కూడా ఇవ్వండి. మీరు తాగండి. మొత్తం తాగేయండి. మరి వాటర్ బాటిల్ ఎందుకు కొనమన్నావు? అంటే టీ తాగే ముందు వాటర్ తాగమని ఆయన ఉద్దేశం. ఓ రియల్ జెంటిల్మెన్ అండి. ఇటువంటి బ్యాగ్ ఖాళీ లేదే. థ్యాంక్ యూ. ఒరే నువ్వు చెత్త ఎవరుకునేవాడువా? ముందే చెప్తే ఆ 2 రూపాయలు మేమే ఇచ్చేవాళ్ళం కదా, అనవసరం 2 రూపాయలు పోక్క. మీరు వేస్తే ముష్టి, అదే నేను సంపాదించుకుంటే కష్టార్జితం. మనిషి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ బ్రో. ఓ చెత్త ఎవరుకునేవాడికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందండి. ఏ ఆడి మాత్రం మనిషి కదా? ఒకప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే. అది వీడికి 5,000 జీతం వస్తే 50,000 రూపాయలు పప్పులు తినేసేవాడండి. అందుకే జాబ్ తీస్తుంటారు. సింపుల్ బ్రో. 20 రూపాయలతో మీ దాహం తీరింది, 2 రూపాయలు ఖాళీ బాటిల్తో నా ఆకలి తీరుద్ది. లాజిక్ కరెక్ట్గా లేదనిపిస్తే ఒరే ఆ డైలాగ్ ఏదో పూర్తి చేసాలరా. ఐ డోంట్ హ్యావ్ టైం. కస్టమర్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా అర్థం కాలేదా మీకు? ఆడు మనల్ని వాడుకుని వదిలేశాడు. సార్ ఈరోజు శ్రావణ శుక్రవారం అండి. ఏ తలస్నానం చేయాలా? 9 అయితే మా ఓనర్ వాటర్ ఆపేస్తాడు. వెళ్ళి స్నానం చేసి ఆఫీస్కి రావాలి. నేను కూడా ఇంటికి సరుకులు తీసుకెళ్ళాలండి. ఖాతా రాసుకో. సార్ ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారు. రోజుకి ఎన్ని సిలిండర్లు డెలివరీ చేస్తారు? ఓ 10-15 చేస్తానండి. ఆహా. ఇంటికి ఒక 20 రూపాయల చెప్పున దొరుకుతుందా? ఒక్కోళ్ళు 20 ఇస్తారు, ఒక్కోళ్ళు 10 ఇస్తారండి. 15 అంటే 300, నెలకి 9,000 ప్లస్ జీతం. సొంత ఇల్లు ఏమైనా ఉందా? ఒక అపార్ట్మెంట్లో నేను వాచ్మెన్గా ఉంటున్నానండి. నాకు రూమ్ ఇచ్చారు, రెంట్ లేదండి. సేవింగ్స్ ఏమైనా? నాకు ఊర్లో 3 ఎకరాల పొలం ఉందండి, కానీ మేము 3 అన్నదమ్ములు అండి. అయ్యో పర్లేదండి, నాకు కూడా ఏమీ ఆర్భాటాలు ఏమీ లేవు. పొద్దునే లేచి పూజ చేసుకుంటాను, చక్కగా వంట చేసి పెడతాను, పడుకునే ముందు గ్యాస్ కూడా ఆఫ్ చేస్తాను. ఏంటో నా గురించి నేనే చెప్పుకునే కర్మ వచ్చింది. మీరేం బాధపడబాకండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. ఎవరు? మా తమ్ముడు. ఓ బావగారా? హాయ్ అండి. బావగారా? ఎవరక్క? మన ఇంటికి గ్యాస్ వేయడానికి వచ్చారా? ఇంకా పెళ్లి కాలేదట, పైగా కుజదోషం కూడా లేదు. అయితే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎంతసేపు అయింది డిసైడ్ అయ్యి? ఇప్పుడే జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్. హాఫ్ ఎన్ అవర్. లే పైకిలే. మా ఇంటికి గ్యాస్ వేయడానికి వచ్చి మా సిలిండర్ పట్టుకెళ్ళిపోతాం అనుకుంటున్నావా? బయట పో. బయటికి వెళ్ళమంటున్నారండి. వాడంతే మెంటలోడు. రమేష్ నన్ను మర్చిపో. వెళ్తావా బిల్డింగ్ మీద నుంచి కింద తోసేలా? రోజుదో సంత అయిపోయింది. ఆహా పరిచయం అరగంట అయింది కదా, అంత విరహవేదన ఎందుకు? ఇంటికొచ్చిన ప్రతి సంబంధాన్ని ఇలాగే చెడగొట్టు. నేను సన్యాసం పుచ్చుకొని రమణ మహర్షి ఆశ్రమంలో చేరిపోయి తపస్సు చేసుకుంటా. మంచిది, మనశాంతం దొరుకుతుంది. ఎప్పుడు పెళ్లి పెళ్లి పెళ్లి. లైఫ్ లో సింగిల్ గా ఉండే ఒక వరం అక్క. మరి ఎంతగా ఇబ్బంది పెడుతున్నానేంట్రా? నా తోటి వాళ్ళంతా వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకు కూడా తీసుకెళ్ళిపోతున్నారా? నాకింకా పెళ్లి కాలేదని మన వీధిలో అందరు ఏదేదో మాట్లాడుకుంటున్నారా? ఆ బాధతో. ఏంటే బాధ? అప్పట్లో పెళ్లి చేసుకోవాలంటే 6 అడుగులు ఉండాలి, అమెరికాలో ఉండాలి అన్నావు. ఇప్పుడు నువ్వు బతిమలాడుతున్నా ఎవరు చేసుకోవట్లేదు. పెళ్లి లేకపోతే చచ్చిపోతావా? అంటే కోపంలో అరుస్తున్నావేట్రా?
నేను ఏ టోల్లో చెప్పాను, నువ్వు ఏ టోల్లో తిరిగి సమాధానం ఇస్తున్నావు? హైదరాబాద్ లో నువ్వు తిరగని పార్కేటో ఉన్న పడగా టకీమని చెప్పరా? జలగం వెంగళరావు పార్క్. ఏ అక్కడ కంఫర్ట్ గా లేదరా? అందరూ లవర్స్ తో పార్క్ వెళ్తుంటే నేను స్లిమ్ అవడానికి వాకింగ్ కోసం వెళ్తున్నారా? 1 month టైం ఇచ్చావు కదా, తొందర ఏంటి? అసలు నా ఫోటో మ్యాట్రిమోనీలో అయినా పెట్టావరా? ఫీజు అడుగుతున్నారే. మళ్ళీ డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా ఎవరు సంబంధాలు చూస్తారా? పంతులు గారు ఆల్రెడీ చెప్పానే, రిఫరాలు పట్టుకొస్తా అన్నాడు. అవునా? ఇది వంట చేసి పెట్టాను. ఆల్రెడీ చేసావు కదక్క. నువ్వు సంబంధాలు చూడడం లేదన్న కోపంతో డబ్బాలో ఉన్న ఉప్పంతా వేసేసాను రా. తినలేవులే పాపం. ఏంటి పరిగెట్టుకుంటూ వస్తున్నారు? రెడ్డి గారు నడిస్తే ముందుకెళ్ళిపోతున్నారంట, నిజమే కాదని టెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఏం పెంట పని చేసావు? ఆఫీస్ రాగానే నీ మొహం చూసానే, సారీ. ప్రసాద్ గారు, ఈ మధ్యన మీ మెంటల్ కండిషన్ ఏం బాగోట్లేదండి. ఏం చేయమంటారు సార్? ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇన్స్టాంట్ గా మెంటల్ వచ్చేస్తుంది. ఒకడేమో బాడీ బిల్డింగ్ చేస్తాడు, ఇంకోటిమో బొడ్డు చూపిస్తుంది. పాలబిడ్డ బిగ్ బాస్ అడ్డాను ఒకడు, పాపట దుర్గా రుబ్రోల్ పత్రం ఇంకొకడు, షాక్ అయ్యారా అని మరొకడు. అయితే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయి. నిజమేలే, లైవ్ లో నీ యాక్షన్ లో ఎక్స్ప్రెషన్ లో చూడలేకపోతున్నాం. నన్ను ఏదో ఒకటి అనుకుని ఉండలేవా? అవునండి, మీరు ఫ్రెండ్స్ అయిపోవచ్చు కదా. ఎంత కొత్త ప్లేట్ అయినా ఒకసారి అన్నం తిన్నాక ఇంగిల్ ప్లేట్ అవుద్ది సార్. కడుక్కొని మళ్ళీ వాడుకోవచ్చండి. నేను చెప్తుంది పేపర్ ప్లేట్ గురించి. ఓహో, చంపేయాలరా నిన్ను. వీధికి ఒకలా మురుగుతుంది ఏంటండి ఇదే. గుడ్ మార్నింగ్ జేసీ. లేవండి, ఫీల్ అవుతాడు మళ్ళీ. గుడ్ మార్నింగ్. ఈమె పేరు పూజ, ప్రసాద్ రెడ్డి. హలో అండి. హాయ్. మీరు హోటల్లో పనిచేస్తారా? రే, మన ఆఫీస్ లో జాయిన్ అయిన కొత్త హెచ్ఆర్. ఓ చదువుకున్నారా? మరి సూట్ రెంట్ కనుకుంటున్నారా కదా? ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి పని అయిపోగానే మళ్ళీ రిటర్న్ చేసేస్తారు. ట్యాగలు అవి పీకరు. రే, హెచ్ఆర్ కో రెస్పెక్ట్ ఇవ్వండి రా. ఒక్కడ సరిపోద్దా? పూజ, నువ్వు ఎవరితోనో మాట్లాడగానే వీడిని అవాయిడ్ చేయి. వాడి నోరు మంచిది కాదు. చూసారా రెడ్డి గారు, తెల్లారులు ఇస్తే నోట్లో జోడబులకైనా ఇస్తే గానీ పని అవ్వదు. బిర్యానీ తిని షుగర్ ఫ్యాక్టరీ సరైనలాగా పెద్ద పెద్ద తేనుపులు తీస్తాడు. ఇది నా నోటి గురించి మాట్లాడతానండి. పర్లేదు చేసి, కొత్త కదా, నేను అన్ని సెట్ చేస్తాను. ముందు ఇద్దరు అన్న చెప్పారు. ఏం సెట్ చేసేది? చాలా సర్జరీలు చేసుకున్న ఫేస్ కి ఇంకా సెట్ అవ్వలేదు. స్టిల్ సీజ్ జపాన్. కరెక్ట్. నిన్నటి వర్క్ ప్రోగ్రెస్ ఏంటి? ఇంకా ప్రాసెస్ లో ఉంది చేసి. రోజు అదే ఆన్సర్ చెప్తారేంట్రా? నువ్వు రోజు అదే క్వశ్చన్ అడగడం మానే చేసి. మీ ఇద్దరిని తీసేస్తే ఆఫీస్ బాగుపడుతుంది. ఎందుకు ఆఫీస్ అమ్మే అందరం కలిసి సోఫా వ్యాపారం పెట్టుకుందాం. నీతో మాట్లాడి టైం వేస్ట్ రా. పూజ, అర్థమైంది కదా? ఎవరైనా ఎక్స్ట్రా మాట్లాడితే ఇంక్రిమెంట్ ఆపాయి. ఈడిచ్చేది పావలా, బయటకు చెప్పుకునేది ₹10, ఈఎంఐలు ఉండేది ₹1. చూడడానికే సాఫ్ట్వేర్, అండర్వేర్లన్నీ బొక్కలే, పట్టి ఒకటే ఉంటదండి, లోపలన్నీ ప్యాచ్ వర్క్స్. ఏంట్రా కొనుక్కుతున్నావు? థ్రోట్ ఇన్ఫెక్షన్ చేసి ఒక్కడు మాట్లాడితే 4 కోరస్ ఇచ్చినట్టు ఉంటది. హాయ్ సార్, మీ గురించి, మీ కంపెనీ గొప్పతనం గురించి మా నాన్నగారు చెప్పారండి. నేను పొగడతలకు లొంగనని చెప్పలేదా? అది కూడా చెప్పారండి. పులి కడుపున పులే పుడుతుంది కదండి. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 1 lakh. 20,000. థ్యాంక్ యూ మేడం. సడన్ గా 80,000 వేరియేషన్ చెప్పిన ఒప్పుకున్నాడేంటి? పని చేతకాని వాడే పొగుడతాడు. జీతం పనిని బట్టి డిసైడ్ చేయాలి. భజన చేస్తే దూరం పెట్టాలి. కొంచెం నోరు కంట్రోల్ చేసుకోవచ్చు కదరా. రాగానే నీ మీద ఇంప్రెషన్ పోగొట్టుకున్నావు. ప్రసాద్ గారు అంతేనండి, నవ్వుతే బాగుంటారు, నోరిప్పితేనే న్యూస్ లో ఉంటారు. రెడ్డి గారు, చెడ్డీ పగిలిపోద్దండి వివిధ రకాలుగా. రే ప్రసాద్, నిన్నెవడరా ఇంటర్వ్యూ చేయమంది? నేనా? కాన్ఫరెన్స్ లో పనేంట్రా నీకు? చెప్పేశావా? ఆ గాలి కంటే వేగంగా ప్రయాణించే దేవుడే మనసు కాదు నోరు. అరే నేనేం చెప్పలేదురా. అదేలా మెసేజ్ చేసి ఉంటావు. కావాలంటే నా చాట్ హిస్టరీ చెక్ చేసుకో. మొబైల్ ఇవ్వే. చూడండి, ఇప్పుడు అడిగితే లాక్ ఓపెన్ చేస్తున్నా అంటది. ఎంతసేపే? లాక్ ఓపెన్ చేస్తున్నా, ఇదిగో. డిలీట్. ఎంత ఫాస్ట్ గానే? ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్. రే, ఆ అమ్మాయి ఫోన్ ఏం చెక్ చేయక్కర్లేదు. నువ్వు ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఏమన్నావు? నిజం చెప్పాం, మింగుడు పడలేదు. అమ్మాయిలతో మాట్లాడినప్పుడు నోరు జాగ్రత్త. ఇది కుక్క చేసి తోకతో పాటు మూతి కూడా వంకరే. ఏం చెప్పుంటదంటారు? ఏముంది, షవారికా ప్రసాదో ఇంటర్వ్యూ చేశాడో అని జపాన్లో చెప్పుంటది. తోషిబా. ఆ కళ్ళు చూసారా, మసాజ్ సెంటర్ ముందు దిష్టి బొమ్మలాగా. ప్రసాద్ గారు, గుర్రం మీద వెళ్తున్నారా?
రెడ్డి గారు ఎంటర్ బట్టన్ మళ్ళీ పని చేయట్లేదండి. అది మీ ఎగ్జిట్ కోరుకుంటుందండి. అక్షరాలన్నీ అరిగిపోయండి. ఆ జేసీ గారు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసుకొచ్చి మన మొహమ్మద్ కొట్టాడు. మొన్నటికి మొన్న ఎంటర్ బట్టన్ నొక్కుతుంటే ఏళ్ళు లోపలికి వెళ్ళిపోయింది. మా అక్క ఇది ఏంటి అడిగితే గోరు చుట్టని చెప్పానండి. స్పిరిట్ పోయింది, యాంటీబయోటిక్. తెలుసా ఎంబీబీఎస్ డిస్కంటిన్యూ అక్కడ వైవాలో పోయింది. హాయ్ అండి. హలో. ఎవరు నువ్వు? కొత్తగా జాయిన్ అయ్యానండి. జాతకాలు పెట్టి తెచ్చాడేంటి? లోపల నుంచి రామసలకం తెస్తావా? ప్రసాద్ గారు. నీ పేరేంటి? సాయిరామ్ అండి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. నీ పేరేంటి? నా పేరే సాయిరామ్ అండి. ప్రసాద్ గారు ఎవడ్రా లోపల రానిచ్చాడు నిన్ను? నాలుగు కళ్ళకి వచ్చారు అక్కడికి. సెక్యూరిటీ సెక్యూరిటీ. ప్రసాద్ గారు ఏంటండి ప్రసాద్ గారు? ప్రసాద్ గారు ఆగండి. సాయిరామ్ అని పేరు పెట్టుకోకూడదండి. సాయి రామ్తో ప్రాబ్లం లేదు, ముందున్న సాయితోనే ప్రాబ్లం. ఎందుకని? ఈ డక్షన్ లెక్కి వెళ్ళిపోయింది ఆ సాయిగడే. ఆడి పేరున్నప్పుడల్లా ఇలా కసాయిలా మారిపోతుంటాడు. ప్రసాద్ గారు కంట్రోల్ అండి. సెక్యూరిటీ సంపేత ఒక్కొక్కరిని నరికేద్దాం. నరికేద్దాం. ప్రసాద్ గారు మీరు ఇలా కోపగించుకుంటూ పోతే ఇంటికో సాయి విధికో రాజు ఉంటాడండి. ఆయన బీపీ టాబ్లెట్స్ క్యారీ చేయమని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? సారీ కొంచెం ఆడ్గా బిహేవ్ చేశానా? కొంచెం ఏంటి పిచ్చి కుక్కలా గరిచావు. నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత టైం అయింది? నేను కరెక్ట్ టైంకి వెళ్ళాను. రెడ్డి గారే ఫుల్ తాగేసి రాత్రి మెట్రో స్టేషన్ మెట్ల మీద పడుకున్నారు వీధి కుక్కల మధ్యలో. అందుకే పేకల మొయ్య తాకూడదు. మాకేం తెలుసు, కడుపు కాలేగుందో నింపేశాం, తలకెక్కేసింది అంతే. చెప్పాను నువ్వు తాగేసి ఇంటికి వెళ్ళావే. నేను మీలా కాదు, 90 అక్కడేసి 90 ఇంటికి పార్సల్ పట్టుకెళ్ళా. ఇది చూడడానికి ఏ కార్పొరేటు 90 వేసిందంటే కార్పొరేషనే. ఆవిడ అంతేనండి, ఏదైనా చెరిసగం చేసుకుంటది. నాకు అసలు ఏం జరిగిందో గుర్తే లేదండి. నువ్వు అలా ఎక్కువ తాక్కు. రెడ్డి గారు మీరే చెడగొట్టారండి. నేను క్యాన్బెరీ జ్యూసే పోసాను, నువ్వే లాగేసుకుని ఓవర్ యాక్షన్ చేసావు. అందులో వాడ్కా కలిపేసుకున్నాడు. మీకెందుకండి? మీకెందుకు వాళ్ళ గురించి? ఆవిడ అసలే ఆయన మీద షేరింగు కేరింగు విత్ డేరింగ్ తో చూపిస్తున్నారు. కొంపతీసి లవ్వా? ఇట్స్ ఏ ప్రాసెస్. ఓ సార్ సార్ ఏంట్రా తాడు కట్టడం మర్చిపోయావా? మెడలో కన్ని తెంపుకు వెళ్ళిపోయారండి మీరు. నిద్ర వచ్చేస్తున్నారు బాబు. అంటే మీరంతా సీనియర్స్ కదా, ముందు చాలా భయపడ్డాను, కానీ చాలా జోయల్గా ఉన్నారు సార్. అంటే ఏంట్రా మేము జోకర్స్ లా కనిపిస్తున్నావా? ప్రసాద్ గారిని అంటే ఓకే, మధ్యలో నన్నెందుకు కలుపుతున్నావురా? సాయి నువ్వు ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకు, నీ వాల్యూయే పోద్ది. చూసారండి మెల్లగా సైడ్ చేసేస్తుంది. నాకు అవసరం లేదు. ఓకే అబ్బా వచ్చిందండి ట్రాఫిక్ కానిస్టేబుల్. ఓకే మే రాత్రి చూడలేదనుకుంటున్నావేంటి? ఆడేమో వడ్కా తాగుదాం అనుకోవడం, నువ్వు వాడి కోసం జ్యూస్ ఆర్డర్ పెట్టడం, ఆడొద్దని అలిగిపోవడం, దానికి నువ్వు అలిగి మా గ్రూప్ నే అవాయిడ్ చేయడం. కొబ్బరి బొండ నీళ్ళు మర్చిపోయారండి. నాకు కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టమండి. నీకే నీళ్ళు ఇష్టం ఉండవరా? ట్యాప్ నీళ్ళు తాగేస్తావు, బోర్ నీళ్ళు తాగేస్తావు, బావి నీళ్ళు తాగేస్తావు, చెరువు నీళ్ళు తాగేస్తావు, ఆఖరికి మురికి నీటిలో కూడా క్లోరిన్ వేసుకుని ఫిల్టర్ చేసి మరీ తాగేస్తావు. ప్రతిసారి అది మమ్మల్ని ఫ్లవర్ చేయడం, దాన్ని నువ్వు కవర్ చేయడం. నేను అలా ఏం చేయను సార్. స్టార్టింగ్ లో జపాను అదే చెప్పింది, తర్వాత జేజీ సొప్పులు ఎత్తానంటే హాస్పిటల్ మొత్తం చెప్పేసింది. ప్రసాద్ గారు అందుకే చెప్పుడు మాటలు అనకూడదండి. ఏం చేయమంటారు సార్? నాకు ప్రసాద్ అండ్ రెడ్డి గారు కమ్ టు మై క్యాబిన్. మెట్లు కింద చెప్పులు స్టాండ్ అంత ఉంటుంది దీని క్యాబిన్. ఏదో పెద్ద రైల్వే కంపార్ట్మెంట్ లో ఫీల్ అయిపోతుండే. పిలవగానే వెళ్ళొచ్చు కదా సార్. నీకెందుకు? ఈ నిజంగానే బల్బుగాడండి. స్విచ్ మాత్రం ఇదేనండి. వాళ్ళు స్పేస్ కోరుకుంటున్నారు సార్. అదండి వెళ్దాం, మళ్ళీ టీటీ ఫైన్ వేస్తుంది. ప్రసాద్ గారు నాకు విండో సీట్ కావాలండి. ఆ విండో సీట్ లో చేయి బయట పెట్టుకుని కూర్చోండి. ముందు సీట్ నోట్లో నీళ్లు పొక్కలించుకుని ఊసేస్తాడు, దరిద్రం వదిలిపోతుంది. వాగుతూ వెళ్ళారు, మూలుగుతూ వచ్చారేంటి? అంటే మేడం నోట్లో పోలే సొక్కలు పోసారు, సేదుగా ఉన్నాయి. నీకో దండం. ఆ టాటూ ఏంటండి బాబు, టైటానిక్ అంత ఉంది. పెద్ద పెద్ద టాటూలు వెనక పెద్ద పెద్ద కథలుంటాయి సార్. ఏంటండి అవి? అంటే బాయ్ ఫ్రెండ్ మీద బాగా ప్రేమ ఎక్కువైపోయి టాటూ వేయించుకోవడం, బ్రేకప్ అయిపోయాక ఆ టాటూ ఎలాగో పోదు కాబట్టి దాన్ని కవర్ చేస్తూ బొమ్మను కూడా మార్చి సైజు పెంచేస్తారు. కాదని చెప్పమానండి. చిన్న కథే అనుకున్నాను, గద్వాల సంస్థానం అంతుంది చరిత్ర. పర్లేదు రాజేసి. వద్దు పూజ. ప్రసాద్ గారు తొండాకుండా కలిసి వస్తున్నాయండి. ప్రసాద్ అండ్ రెడ్డి గారు ఇప్పుడు సారీ చెప్పండి. ముందు మీరు చెప్పండి సార్. ముందు మీరే చెప్పండి సార్. ముందు మీరు చెప్పండి. ముందు మీరే చెప్పాలి సార్. సార్ దానికి మీరే అర్హులు, మీరే చెప్పండి. ఓ పని చేద్దాం, చీటీలు వేద్దాం.
వీళ్ళకి అసలు సారీ చెప్పే ఉద్దేశమే లేదు జేసీ. నేను చెప్పాను కదా పూజ, వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అని. చెప్పేయచ్చు కదా సార్, ఆయన మంచివారు కాబట్టి మిమ్మల్ని ఏమనట్లేదు. నీకున్నంత బుర్ర వాళ్ళకి లేదులే. మీ సహనం ఎవరికి ఉంటుందండి? పులి కడుపున పులే పుడుతుంది. వాడిని చూసి నేర్చుకోండి రా, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడో. మేమైతే పక్కెళ్ళైనా తిట్టుకుంటాం, ఆడిని ముఖం మీద అడుగు జంతువుని తిడుతున్నాడు. రెడ్డి గారు, సాయి ఈజ్ అన్ యానిమల్ లవర్ అండి. మేము యానిమల్ లవర్మే, ఒక్క లేకపోతే ముద్ద దిగదమా? చూసావా, వాళ్ళు సారీ చెప్పకుండా సొల్లంతా మాట్లాడుతున్నారు. చెప్తారా లేకపోతే ఈ మంత్ హాఫ్ శాలరీయే తీసుకుంటారా? వద్దులే, వాళ్ళ కడుపు ఎందుకు కొట్టడం. వా, నీకున్న మెచ్యూరిటీకి ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్ చేసినా తక్కువే చేసి. రేయ్, నేను బాస్ రా, నాకు ఒక ఆరా ఉంటుందిరా. బాస్ అంటే మినిమం సూటు బూటు ఎక్స్పెక్ట్ చేస్తాం. మరే టెంట్ హౌస్ నుంచి రెంట్కి తీసుకొచ్చిన తార్పాన్ వేసుకొచ్చావు. ప్రసాద్ గారు, మనకంటే మీటర్ సరిపోద్ది, ఆయనకి 1/2 కిలోమీటర్ క్లాత్ కావాలి. జేసీ మిమ్మల్ని భరిస్తున్నాడు అంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నాడు. నువ్వంత గ్యాప్ ఇచ్చి చెప్పావు అంటే మధ్యలో చాలా ప్రిపేర్ అయ్యని అర్థం. అది సరే అండి, సంతలో పశువుని నిలబెట్టి బేరమడినట్టు జేసీ గారిని పూజ నిలబెట్టేసింది. ముందు దాని సంగతి తేల్చండి. సారీ జేసీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ జేసీ. మీలో ఏ మార్పు చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎప్పుడేం కావాలో నన్ను అడగండి. అయ్యో, నువ్వెంత ఓపెన్గా అడుగుతావని తెలియదు జేసీ. పల్టీలు కొట్టుకుంటూ వచ్చి ఈ పెన్ను మీద కూర్చోవా? వాళ్ళిద్దరు సాలరీలు ఆపే. ఏం చెప్పులు వాడుతున్నాడండి వీడు? కప్ప నోట్లో కాలెట్టినట్టుంది. అంటే ఈ చెప్పులు మీవి కావా? కావు అని కాకే చెప్తుందండి. మనమెంత ఏం మనుషులండి బాబు మీరు? సార్, మీరు నా చెప్పులు వేసుకెళ్ళిపోయారు. ఇంకోసారి ఈ చెప్పులను ఎవరికి చెప్పుకో. అన్ని కుట్లు అల్లికలు ఉన్నాయంటారు అట్ల మీద. తెగిపోతే కుట్టుకొని వాడేసుకోవాలి కానీ పారేసుకోకూడదు సార్, మధ్య తరగతి వాడిని. అవి చెప్పులు అనుకున్నావా, బొంత అనుకున్నావా? నువ్వు ఇలానే సొల్లు చెప్పుకుంటూ ఆఫీస్ టైం వేస్ట్ చేయి. జేసీ, ఎప్పుడు వర్కేనా? అప్పుడప్పుడు ఇలాంటి డిస్కషన్స్ కూడా ఉండాలి. డిస్కషన్సే ఉన్నాయి, వర్క్ ఎక్కడుంది? గుడ్ మార్నింగ్ ప్రసాద్. గుడ్ మార్నింగ్ పూజ. రెడ్డి గారు, పూజ గుడ్ మార్నింగ్ చెప్తుంటే నా గుండె ఫాస్ట్ కొట్టేసుకుంటుందండి. మొన్న మా ఫ్రెండ్కి ఇలాగే కార్డియాక్ అరెస్ట్ అయింది. నార్మే అపసకన పక్షి కాదండి, గెద్ద. ఏంటి ప్రసాద్, ఈరోజు చాలా ఎనర్జెటిక్గా ఉన్నావు. మిమ్మల్ని చూస్తుంటే పెరాలసిస్ వచ్చిన పేషెంట్ కూడా పీటీ వసలా పరిగెడతారండి. మీరు మరీ పొగిడేస్తున్నారు. ఆ అందానికి ఆ ఫేస్ కట్కి ఎంత పొగిడినా తక్కువే అండి. మరే కామాతురాణం ప్రసాదం రెడ్డి గారు. ఇందాక నుంచి కుళ్ళు కంపు వస్తుంటే మీరు పొద్దున్న స్నానం చేసి రాలేదనుకున్నానండి. జేసీ కడుపు మంట ఇదంతా. ఓకే ప్రసాద్ అండ్ రెడ్డి గారు, లంచ్లో కలుద్దాం. పూజ, యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ప్రసాద్. నేను పూజ చాలాసార్లు మాకు ఇంకెవరొద్దు. మే ఐ కమ్ ఇన్? రెడ్డి గారు, నోట్లో నీళ్ళేసి పొక్కలేస్తున్నారా? లేదే సార్, మా హనీమూన్కి మా ఊరే వెళ్ళిపోతాం సార్. అసలే అందరూ వలసలు వెళ్ళిపోయి ఊరు ఖాళీ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ అచ్చరా ముచ్చరా తీర్చుకోవచ్చు. మే ఐ కమ్ ఇన్? రెడ్డి గారు, మోకాల మీద తన్నేశానంటే వీల్ చైర్లో వెరైటీగా కనిపిస్తారు. పూజ, నువ్వు నేను హ్యాపీ దీపావళి సార్. దానికి ఇంకా టైం ఉంది కదా సార్? మీకు కొంచెం ముందే వచ్చింది. ఏం కదా, మంచిగున్నావా? ఎట్లా నడుస్తుంది దందా? The devil is back. పెన్ను 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 పల్టీ పల్టీ పల్టీ. పెన్ను 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 పల్టీ 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 పల్టీ. సార్, మీరు అలా బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం సార్. వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పి చూశాను, వినలేదు. శాడిస్టులు సార్ వాళ్ళు. మిమ్మల్ని బాధపడొద్దు అని చెప్పగలను, కానీ గుడ్డు పెట్టే కోడి నొప్పి నాకు తెలియదు కదా సార్. ఇప్పుడు గుడ్ల గురించి ఎందుకు? ఇక్కడ పాయింట్ గుడ్డు గురించి కాదు, గుడ్ బిహేవియర్ గురించి. జేసీ, మనశ్శాంతి కోసం కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిరా. అప్పుడు ఈ కంపెనీని అమ్మేస్తారు. అసలు వాళ్ళని ఎందుకు అంతలా భరిస్తున్నావు?
వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్ నా వల్లే అయింది, అది మనసులో పెట్టుకున్నారు. అయితే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. వాళ్ళిద్దరిని టర్మినేట్ చేసేయచ్చు కదా, మనకి ఇంక ఎంప్లాయీసే దొరకరా? ఒకరోజు మందేసిన మొత్తంలో నాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరిని తీసేస్తే ఈ కంపెనీలో సగం వాటా ఇవ్వాలని. పైగా ప్రసాద్ గారి దగ్గర నా తల వెంట్రుకలు ఫోటోలు ఉన్నాయి. చేతపడి చేస్తాను బెదిరిస్తున్నాడు. నేను స్నానం చేసినప్పుడు దొంగతనంగా వీడియో తీశారు, నెట్లో పెట్టేస్తారేమని భయం వేస్తుంది. పర్లేదు సార్, ఏఐ క్రియేషన్ అని చెప్దాం. నమ్మరు. బ్రతిమలాడదాం సార్. ప్లీజ్ ఆ వీడియో టాపిక్ కాసేపు ఆపుతారా? అసలు వాళ్ళిద్దరూ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? రెడ్డి గారు, ప్రాబ్లమ్స్ వెనమా ప్రాబ్లం ఇరుక్కు, బొక్కలు వెనమ్మా బొక్కలు ఇరుక్కు. నా జీవితాంతం ఎందులో దాంట్లో ఇరుక్కుపోవడమేనా? విరాజ్తో ఇరుక్కు. అదే జపాన్ ప్లేస్, నువ్వు కూర్చున్నావేంటి అక్కడ? నా ఇష్టం వచ్చిన చోట నేను కూర్చుంటాను, నీకెందుకు? ప్రసాద్ గారు, అయినా మీకు అన్నీ ఎందుకండి? ఎవరెక్కడ కూర్చుంటాయి? పెద్ద ల్యాండ్ లార్డ్ లాగే. నమస్తే అండి, నా పేరు సాయి. ఓ నమస్తే. ఈడొకడు పెట్రోల్ బంక్ ముందు పాంప్లెట్లు పంచేవాడిలాగా వచ్చిపోయే వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటాడు. ప్రసాద్ గారు, ఇదంతా జేసీగడి ప్లానేనండి. నాకు అదే అనిపిస్తుందండి. రెడ్డి గారు, నాకెందుకో పూజ నాకు సరైన జోడి అనిపిస్తుందండి. అనిపిస్తుందా? అదే లవ్ అంటే. పూజ, ఆ పేరు అంత ముద్దుగా ఉంటుంది సార్. లాస్యం పుట్టినవోరు, లావణ్యం పెట్టని పేరు లలనవో. విరాజిత పేరు కూడా బాగుంటుంది, అప్పట్లో నీకు తెలియలేదు. ఏదో పెద్ద పర్వతం పేరులాగా. ఆరావళి పర్వతాలు కూడా మంచి పేరే. మరి విరాజిత ఏదో డైలీ సీరియల్ అంత ఉంది. పూజ మన ఎపిసోడ్ లాగే షార్ట్ గా ఉంది. మా అమ్మ నాన్న ప్రేమతో పెట్టిన పేరు అది. ప్రసాద్ గారు, ఈవిడి చేతికి ఏది దొరికితే అదే మారణాయుధం అండి. కొంచెం సేఫ్గా ఉండండి. ఎవరి గురించారో నెగిటివ్ మాట్లాడినప్పుడు పక్కెళ్ళాలండి. ముఖం మీద మాట్లాడితే మూతి మీద కొట్టేస్తారు. ఇంకోసారి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసామని చేసి చెప్తాను. దిక్కుంచాడు చెప్పుకోపా. ప్రసాద్ గారు, నాకెందుకో ఇప్పుడు మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలనిపిస్తుందండి. వెళ్ళి పూజతో మాట్లాడండి. మీరు అప్పుడప్పుడు ఫిలాసఫర్ అనుకున్నానండి, సమ్టైమ్స్ బ్రోకర్ కూడా. దగ్గరుండి బాగానే కలుపుతున్నారండి. దూరమైన వాళ్ళ కోసం దగ్గర వాళ్ళని దూరం చేసుకోలేం కదండి. ఎవరు దగ్గరయ్యారు, ఎవరు దూరం అయ్యారు? నీకెందుకురా? ఇవాళ జపాన్ రాలేదేంటి? లీవ్ అంటండి. మరి నువ్వెందుకు వచ్చావు? చెప్పుల కోసం వచ్చానండి. చూసారా మేడం, ఎంత ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వస్తున్నాడో. ఏమండే, కాయ పండే? పుచ్చు. ఆల్మోస్ట్ ఫ్లాట్. ఎలాగా? కాగల కార్యం గంధర్వులే నిర్వర్తించారు. అంటే మీరేం చేయలేదా? రైమింగ్ బాగుందని అన్నాను రెడ్డి గారు. నువ్వు ఇక్కడికి అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడానికి వచ్చావా, వర్క్ చేయడానికి వచ్చావా? నీకు అడిగే రైట్ లేదు రాజిత. నాకు చేసి అన్ని పవర్స్ ఇచ్చాడు ప్రసాద్. ఆడే అరగంటకు ఒకసారి గ్లూకోజ్ తాగుతాడు. ఆడి పెద్ద పవర్ హౌస్ అని ఫీలింగ్. పవర్ హౌస్ ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నీకు సుత్తుంటే మేకులు కొట్టుకో, సుత్తులకి కత్తులకి భయపడను నేను. ఏంటి ఏదో అంటున్నావు కదా? నన్ను కొట్టాలంటే ముందు రెడ్డి గారిని దాటి రావాలి. ప్రసాద్ గారు, సుత్తి సైజ్ చూసి మాట్లాడండి. కాంప్రమైజ్. సెకలు పడుతున్నావేంట్రా? ప్లీజ్ కాంప్రమైజ్. కళామందిర్ చీర కట్టుకుని కొట్టడానికి వచ్చేకూడదండి. కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. ఆ బయట కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. నా ప్రేమ కథకు ఇదే కదా వెళ్ళను. టార్గేరియన్స్ గొప్ప ప్రేమికులని వింటర్ఫెల్ వాళ్ళు చెప్పగా విన్నాను. కానీ బెరాతియంలో కఠినమైన నిబంధనలు ఉంటాయి. అక్కడ మాలాంటి ప్రేమలు నిషేధం. ఓ, ఇంతకీ వింటర్ఫెల్ మహారాణి ఈరోజు విందుకు వస్తున్నారా? తను నా కోసమే వస్తుంది. ఓ, అలా అయితే మీరు చాలా అదృష్టవంతులు. అవును, ఈ రోజు విందులో చాలా రకాల వంటలు పసందు చేయబోతున్నాయి. ఇది చాలా ఆనందపడాల్సిన విషయం. అవును, నేను తోటకూర తీసుకొచ్చాను. విరాజిత, అన్నంలో కూర కలుపుకొని తినాలి. ఆనందయ్య పసరమందు కాదు. వింటర్ఫెల్ మహారాణి వేయించేస్తున్నారు. ఓ, స్వాగతం సుస్వాగతం. ఏం చేస్తున్నారు? మీకోసం వెయిట్ చేస్తున్నా మేడం. కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. ప్రసాద్ గారు,
ఇంతకుముందు సర్వీస్ సెంటర్లో పనిచేశారా? అక్కడ అలవాట్లన్నీ ఇక్కడ ఓకే. అప్లై. ఏంటి స్పెషల్? ఎగ్ రైస్ అండి. 1 minute ప్లీజ్. యా. ఓ, ప్రేమికుల మధ్యన పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఉండకూడదు కదా, ఏమంటారు విరచిత? ఓ, వాడు వెళ్ళిపోతుంది సాయి, మన వాడు వెళ్ళిపోతుంది. ఒరే బొక్క నీకేరా, మనం వెంటనే బయలుదేరాలి. ఓ, నేను కూడా షిప్ ఎప్పుడూ ఎక్కలేదు. వస్తున్నాము, ఆపండి. పూజ మేడం, నేను మీకు తినిపిస్తాను. ప్రసాద్, ఐ కెన్ ఈట్ మై సెల్ఫ్. నో, మళ్ళీ మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, పైగా చేతులకు అందిపోతాయి. అంటే వేడిగా ఉంటుంది. ఎగ్ రైస్ మీరు తినాలి. అయ్యో, సారీ. ఎగ్ రైస్. ఓ సారీ, అయ్యా నేను చూసుకోలేదు. ఇంకోటి. ఇంక చాలు ప్రసాద్. ఒక్క ముద్ద పూజ, ఒకే ఒక ముద్ద తినండి. ఇంక చాలు ప్రసాద్, డైట్ లో ఉన్న రైస్ తినకూడదు. ఓకే అండి, ఓకే. మొత్తం తినేసింది డైట్ లో ఉందా? ప్రసాద్ గారు, నాకెందుకో ఈ మధ్య శుక్రమహాదశ నడుస్తుంది అనిపిస్తుందండి. ఎందుకు అలా అనిపించింది? కల్పన తెగ మాట్లాడేస్తుంది. ఆంటీ గారు మిమ్మల్ని అర్థం చేసుకున్నారనమాట. ఆంటీ ఏంటండి ఆంటీ? చిన్న వయసులో పెళ్ళైతే ఆంటీ అయిపోతారా? ఒక అమ్మాయిని ఆంటీ అంటే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? నిన్నెవరన్నారు? చెప్పండి ఆంటీ. నువ్వు సపోర్ట్ చేయవేంటి? ఎందుకన్నా అలా అంటారు? ఈడొకడో కీర్తి బొమ్మలాగా ఎరుగుతాడు. ముండాజీ అపశకునం అండి, ఎక్కడో గొడ్లగో పరుస్తుంది. ముండాజీ. श्रुति जी, आपा कैसे हो प्रसाद जी? मैं टिक हूं. మీ టిక్కులు పక్కన పెడతారా? ముండి తుమ్మి ఇక్కడికి ఎందుకు అయ్యా? मैं भी यहाँ रिजॉइन हुई. నేనే పిలిచాను, రాజ్తాకి తోడుగా ఉంటుందని. ఇంతకుముందు పాత సామాన్లు అమ్మేవాడువా? పాత వాళ్ళందరినీ తీసుకొస్తున్నావు. మీ మరదలను చంపినప్పుడు వీడి మీద మర్డర్ కేసు తెలిసిందండి. నేను చంపలేదు, కారణం నువ్వే కదా. పైగా యాంగ్జైటీ డిజార్డర్ అని అదో కథలన్నీ చెప్పాడు. ఇప్పుడు వెళ్ళి ఆ మట్టంతా తవ్వి శవాన్ని బయటకు తీసామనుకోండి, ఫారెన్సిక్ దొరికేద్ది. ఈడే నేలకేసి కొట్టి నా మరదలు చంపేశాడు. తెలిసిపోద్ది అందరికీ. ఎవరు వీళ్ళంతా? మా మిత్రమండలి. పర్సనల్గా మాట్లాడాలని చెప్పాను కదా. నీ కోపం వచ్చే కాలో ఇరిచేస్తే ఎవరి దిక్కు నాకు? అన్ని దిక్కులు తిరిగితే ఏ దిక్కు లేకుండా పోతావు. టైం వేస్ట్ చేయకు విరాజిత. పూజ నా కోసం వెయిట్ చేస్తుంది. మ్యాటర్ అంటే చెప్పు. ఏమైంది విరాజిత గారు? మాకు ఇంకా ఫస్ట్ నైట్ అవ్వలేదు. వీంతో బెడ్ షేర్ చేసుకునేంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇంకేమన్నా ఉంటుందారా? కాదు, నువ్వు ఎవరు సపోర్ట్గా వచ్చావు? ఆబ్వియస్లీ నీకేరా. ఇగో చూడు మామ, చెప్పాలంటే మేము పెద్ద మనుషులాగా వచ్చాం కాబట్టి చాలా సెన్సిటివ్ మ్యాటర్, పైగా ఒక అమ్మాయి అంత సెన్సిటివ్ విషయాన్ని ఓపెన్గా మాట్లాడుతుందంటే మనం సెన్సిబుల్గా డీల్ చేయాలరా విష్ణు. అదంతా ఓకే మామ, ఫస్ట్ నైట్ ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు టాపిక్ కాదులే బ్రో, వదిలేండి ప్లీజ్. అది ఓకే బ్రో, ఎందుకు అవ్వలేదు? ఏమన్నా ప్రాబ్లం ఉందా? అరే వీడు మన పైన చేసి మాట్లాడినప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది. అరే ఫస్ట్ నైట్ చేసుకోవడం చిన్నప్పటి నుంచి నా కలరా. చూసినావారా ఎంత చీప్ కలర్ గా అంటుండే వీడు. చీ నీకు దండంరా బాబు. అసలు ఎందుకు అవ్వలేదు బ్రో? చెప్తా బ్రో, చెప్తా. ఎందుకు చేసి వాళ్ళతో అన్ని మాటలు పడతావు? ఇది ఎంప్లాయీలా బిహేవ్ చేయమంటే ఆయాలా బిహేవ్ చేస్తుందండి. ఓకే జేసీ, मैं जा रही हूँ. థ్యాంక్స్ అండి. ఎక్కడికి? यहाँ पे కొంతమందికి నేను రావడం నచ్చదు హే. ఎవడాడు? ఎవరిని పట్టించుకోకు. ఈ ఆఫీస్ నాది, ఈ టేబుల్స్ నాయి, ఈ సిస్టమ్స్ నాయి. చెత్త కూడా నీదే. పట్టుకెళ్ళిపో. आप ध्यान दे, सुनो, देखो एक बार क्या हो रहा है यहाँ. आपको सब कुछ मालूम है ना. भाई थोड़ा प्याज डाल दो. दरवाजा बाई तरफ खोलेंगे, ऐसा गाना करना.
क्या करना ओके जैसी आप बोले बोलकर मैं काम करती అదిగో సరిపోయింది ఛీ సరిగ్గా పెళ్ళి అయ్యే టైంకి పెళ్లి కూతుర్లందరూ లాస్ట్ మినిట్లో లేచిపోయేవాళ్ళు మామ. సరే ఏదో గంతకు దగ్గర బొంతని తన పెళ్లి చేసుకున్నాను. ఫస్ట్ డేట్ ముహూర్తం పెట్టగానే వాళ్ళ తాత పోయాడు. రెండోసారి మా అమ్మ, తర్వాత మా బామ్మ. ఆ తర్వాత గొడవలు స్టార్ట్ అయ్యారా. విడిపోవడమే కరెక్ట్ అనిపించి డివోర్స్ తీసుకున్నాం. పెళ్ళంటే ఫస్ట్ నైట్ ఒకటేనా? సెకండ్ నైట్ కూడా. అరే ప్రసాద్, లైఫ్ అంటే రాత్రులే కాదురా, మార్నింగ్ పగలు కూడా ఉంటుంది. పగలు నేను ఆఫీస్కి వెళ్ళిపోతా కదా మామా. ఈడెట్లా నచ్చిన విరాజిత, కాలు పట్టుకున్నావారా? విరాజిత, నువ్వు ఓకే అంటే నా లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వెవడవరా లైఫ్ ఇవ్వడానికి? అరే చెప్పినా కదా మామా, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. మన కూడా ఫ్రెండేరా. తనకి మనుషుల ఎమోషన్స్ తో పని లేదండి. నీ ఎమోషన్స్ కి నేను వాల్యూ ఇస్తా వీరు. బ్రో 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 ప్లీజ్ బ్రో, కొంచెం గ్యాప్ ఇవ్వండి బ్రో. అట్లా మాట్లాడొద్దురా. ఎంత చూడముచ్చడుకున్నారా వాళ్ళిద్దరు. అవును విరాజిత, ఇప్పుడు దాకా ఒక వరస్ట్ ఫేజ్ చూసినావు కదా. ఇట్స్ టైం ఫర్ న్యూ ఫేజ్. యు నో, రీబౌండ్, రీస్టార్ట్ చేయి. అరే రే కన్విన్స్ చేయరా, షీ కెన్ బి యువర్ స్వేచ్ఛ. ఐ యామ్ ద రీస్టార్ట్. ఒకే ఒక ఛాన్స్, నువ్వు ఒక ఛాన్స్ ఇస్తే నా గుండెలో చోటిస్తా. ఏమైనా ప్రపోజిషన్ అరవాడు. చూడండి, పెళ్లి ఖర్చుల గురించి అస్సలు వరి కాకండి. అవసరమైతే బన్నివాసనతో మాట్లాడి పూర్తి స్పాన్సర్షిప్ తీసుకుంటా. అల్లు బిజినెస్ పార్క్ కూడా ఒక ఫోన్ కాల్ అవే. నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. ఐ నీడ్ సమ్ టైం. రాగ్, మీరిద్దరు అలా వెళ్ళి పర్సనల్గా మాట్లాడుకోండి. అవునా? రే ఎవడి పిల్లలతో ఎవడరా పర్సనల్ గా మాట్లాడు? ఏ ఎవరికి రా పెళ్ళాం? యు ఆర్ మై ఎక్స్ హస్బెండ్. అయ్యో, ఎక్స్ నిషింద్ర వీడిని. ఓ కాదు మమ్మ, మీరు ఎవరికి రా ఫ్రెండ్స్? నీకేరా. మరి నాకు కదరా సపోర్ట్ చేయాలి, వాళ్ళని కలుపుతారేంట్రా? సపోర్ట్ నీకేరా, కానీ పెళ్లి మాత్రం వాళ్ళకే బాగుంటుంది. బా అరే, నువ్వు లాయర్ అవుతావురా. మిమ్మల్ని అనవసరంగా పిలిచాను రా, వెళ్ళిపోండి రా ప్లీజ్ రా. చూడు ప్రసాద్, ముగ్గురం ఇంత దూరం ఇక్కడ దాకా వచ్చి ఒక సెన్సిటివ్ మ్యాటర్ ని డీల్ చేస్తున్నామంటే మాకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. పైసలు దేనికి రా? అవునరా, అన్ని ఊరికే ఉట్టి పుణ్యానికే చేస్తారా? అరే ఫోన్ పే చేస్తారా ప్లీజ్ రా, వెళ్ళిపోండి రా, వెళ్ళిపోమమ్మా. ఓకే రే, నువ్వు నంబర్ తీసుకొని కొంచెం పరిచయాలు పెంచుకోరా. బాయ్ వదినా. ఆల్రెడీ రాసి పెట్టుంచా. ఇది నా నంబర్, గుండెల్లో సేవ్ చేసుకోండి. బాబు 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 బాయ్ వీరు.